రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నమస్కరించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మాట్లాడడం లేదు, వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించినటువంటి ఓ సగటు మనిషిగా మాట్లాడుతూ ఉన్నా. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 7 సంవత్సరాలైంది. హత్య కేసుకు సంబంధించి సిబిఐ దర్యాప్తు ముగిసిందని, అందుకు సంబంధించిన ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసినామని, ఇక దీనిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని, ఇందులో ప్రత్యేకంగా కొత్త ముద్దాయిలను చేర్చాల్సిన అవసరం లేదు అని చెప్పి స్పష్టం చేసిన తర్వాత కూడా చంద్రబాబు గారి రాజకీయ కుట్రలు ఇంకా ఆగడంలే. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ కుట్రలో పావే సునీతమ్మ. నిజం, చంద్రబాబు నాయుడు గారి కుట్రలో పావే సునీతమ్మ. సునీతమ్మ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి సుమారు 50-55 నిమిషాలు మాట్లాడినారు. డిస్ప్లే చేసి ఒక సిబిఐ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏ ప్రామాణికాలను పరిగణలోకి తీసుకొని ఎట్లా ఆలోచిస్తారు అనే దాని సినిమాలలో, మనం కేరళకు సంబంధించిన సినిమాలలో చూస్తుంటాం, క్రైమ్ సినిమాలలో. అట్లా సునీతమ్మ గారు పలు రకాలుగా మీడియా ముందు తన ఆవేదనను, తన నిస్సహాయతను, తన అపనమ్మకాన్ని వ్యక్తపరిచినారు. ఆమె సారాంశం మాటల్లో ఏంటంటే, తన తండ్రి హత్యకు సంబంధించి ఎవరు చేసినారు, ఎవరు చేయించినారు, ఎందుకు చేసినారు, ఇది ఆమె సారాంశం. ఆమెకు అవసరమైంది. ఆమె సిబిఐ నుంచి కోరుకుంటాండేది, న్యాయస్థానం నుంచి ఆమె ఆశిస్తాండేది, నా తండ్రిని హత్య ఎవరు చేసినారు. ఎవరు చేసినారంటే దానికి ప్రత్యక్షంగా ప్రపంచానికంతా తెలిసిన నిజమే ఉంది. ఎవరైతే హత్య చేసినారో, వివేకానంద రెడ్డి గారి ఇంట్లోకి పోయి రాత్రంతా ఉండి ఆయనను బాధించి హింసించి చంపేసినారో, వారే పోలీసులకు, సిబిఐకి, సిట్టుకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా, పత్రికలు రాసిన కథనాల ప్రకారము, లేకుంటే సునీల్ యాదవ్ బహిరంగంగా అంగీకరించి అప్రూవర్గా మారి సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా యావత్ ఈ తెలుగు రాష్ట్రాలలో ఉండే ప్రతి తెలుగువానికి ఎవరు హత్య చేసింది తెలుసు. ఇక ఆమెకు రావాల్సిన సమాధానం ఎవరు హత్య చేసినారనేది వచ్చింది. వెనకల ఎవరుండి చేయించినారు, ఎందుకు చేయించినారు అనేది ఆమె ప్రశ్న. ఎస్, నేను కూడా సునీతమ్మ గారిని అదే అడుగుతూ ఉన్నా. ఎవరు చేయిస్తారు, ఎందుకు చేయిస్తారు? ఒక హత్య జరగాలంటే ప్రజలారా, ఆర్థిక లావాదేవీలు ఉండాలి, ఆస్తిపరంగా. రెండవది, ఆడదానికి, స్త్రీకి సంబంధించిన అక్రమ సంబంధాలు కారణమై ఉండాలి. మూడవది అధికారం ఉండాలి, అధికారం కోసం. నాలుగవది అవమానం ఉండాలి. ఈ 4 కారణాల చేతనే ఒక మనిషి విచక్షణ జ్ఞానాన్ని, మానవత్వాన్ని కోల్పోయి స్వలాభం కోసం, మానసిక సంతృప్తి కోసం హత్య చేస్తాడు. ఇది అనాగరికులు ప్రవర్తించే తీరు. ఒక్కసారి ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా నేను. ఈ 4ట్లో ఏ ఒక్క కారణమైనా జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి సంబంధించినదా అని అడుగుతా ఉన్నా నేను. హత్యకు మోటివ్, ఆస్తికి సంబంధించి లావాదేవీలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారి పినతండ్రికి తనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఆస్తి పంపకాలే లేవు. ఇక రెండవది అక్రమ సంబంధాలు. స్త్రీకి సంబంధించిన అక్రమ సంబంధాల పాయింటే ఇక్కడ జగన్ దగ్గర ప్రస్తావించాల్సిన అవసరం
లేదు. ఇక మూడవది అవమానం. జగన్మోహన్ రెడ్డి గారి పినతండ్రి గారికి చేసిన అవమానం ఏమీ లేదు, అవమానం చేయాల్సిన అవసరమూ లేదు. తన తండ్రి తర్వాత తన తండ్రితో సమానంగా భావించినాడు. అంతటి స్థాయిని, అంతటి గౌరవాన్ని, అంతటి అధికారాన్ని ఆయనకి ఇచ్చినాడు. అది మా అందరికీ తెలుసు, సమాజానికి తెలుసు. ఇక నాలుగవది ముఖ్యమైనది, మనం రాజకీయ కుటుంబాలలో ఉండాం కాబట్టి అధికారం, పవర్. వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చే స్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారే సొంత పార్టీ పెట్టుకున్నారు, విపరీతమైనటువంటి ప్రజాదరణ కలిగి ఉన్నాడు. వివేకానంద రెడ్డి గారికైనా మాలాంటి వారికైనా అధికారాన్ని, ఒక హోదాను, స్థాయిని ఇవ్వగలిగిన స్థితిలో ఆయన ఉన్నాడు. మరి అధికారం కోసం పినతండ్రిని చేయాల్సిన అవసరం లేదు, ఆస్తి కోసము సంబంధమే లేదు, అక్రమ సంబంధం స్త్రీ అనేది ఇక్కడ ఉత్పన్నమే కాదు, అవమానం అనేది లేదు. మరి దేనికి చేస్తాడమ్మా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ఈ హత్య జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ హత్య జరిగితే తన రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇరికించడానికో, చేసి ఉంటే ప్రజలకు చూపించడానికో పని చేయడా? అది అయిపోయింది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సిబిఐ విచారణ కావాలని మీరు కోరినారు, సిబిఐ విచారణ ఇచ్చినారు, సిబిఐ విచారణ చేసింది. పలుమార్లు సిబిఐ విచారణ చేస్తూ ఉన్నప్పటికీ పలుమార్లు మీరు సిబిఐకి తలుపు తట్టినారు, పలుమార్లు మీరు సుప్రీంకోర్టు తలుపు తట్టగలిగినారు. కారణం, పిటిషన్ల మీద పిటిషన్లు వేయగలిగినారు, మీ అభ్యంతరాలను వ్యక్తపరిచినారు, నాకు ఫలానా వాని మీద అనుమానం ఉందని చెప్పినారు, ఫలానా వాడిని ఇన్వెస్టిగేషన్లో విచారించండి అని చెప్పినారు, లేకుంటే కాల్ లిస్టులో ఫలానా వాళ్ళకి ఫోన్ చేసినారని చెప్పినారు. మీ హృదయంలోకి, మీ మెదడులోకి వచ్చిన ప్రతి అనుమానాన్ని, ప్రతి ఆలోచనను సుప్రీంకోర్టు వరకు తీసుకుపోగలిగినారు, సిబిఐ తలుపు తట్టగలిగినారు, వారి చెవిలో మీరు శబ్దాన్ని చేయగలిగినారు. 7 సంవత్సరాలుగా సిబిఐ చేత విచారణ జరిపినప్పటికీ ఇంకా మీరు తృప్తి పడలే. ఒకవైపు ప్రత్యక్షంగా చేసిన ముద్దాయిలు మీరు ఎవరు చేసినారనే దానికి ఇదిగో ఈ 5 మంది చేసినారని ముద్దాయిలే చెప్తున్నారు. ఎవరు చేయించినారు అంటే వెనకల ఎర్రగంగిరెడ్డి అని చెప్పి సిబిఐ చెప్తా ఉంది. మరి ఇంక ఎవరు కావాలా? ఎవరు చేసినారు అనే దానికి ఉంది, ఎవరు చేయించినారనే దానికి ఉంది, ఎందుకు చేయించినారనే దానికి ఉంది. ఆర్థిక లావాదేవీలు, అక్రమ సంబంధాల వ్యవహారం అని 2 కోణాలు చెప్తా ఉన్నారు. కానీ సునీతమ్మ గారికి అది రుచించలే. కారణం, ఆమె మనసులో విషబీజాన్ని నాటినారు అని చెప్పడం కంటే, చంద్రబాబు నాయుడు గారు విషబీజాన్ని నాటినారని చెప్పడం కంటే పెద్ద విష వటవృక్షాన్ని నాటినాడు. ఆ విష వటవృక్షము విషవాయువులను చెమ్ముతూ ఉంటుంది. ఆ విషవాయువుల వలన, ఆ విష బీజం కాకుండా వటవృక్షం వలనే సునీతమ్మ మనసు పాడయింది. దానికి తోడు పచ్చ మీడియా విపరీతంగా విషప్రచారం చేయగలిగి ఆమెకు అనేక రకాల అపోహలు కలిగించినారు. ఆ అపోహే అవినాష్ రెడ్డి, ఆ అపోహలో భాగమే వారి తండ్రి భాస్కర్ రెడ్డి. పోనీ అంతటితో ఆగిందా? ఆగలే. భాస్కర్ రెడ్డిని జైలుకు పంపించేంత వరకు, అవినాష్ రెడ్డి గారిని ముద్దాయం చేసేంత వరకు సునీతమ్మ ప్రయత్నం కొనసాగించింది. చివరకు అవినాష్ రెడ్డి గారిని ముద్దాయి చేసినది చంపినాడని కాదు, చంపించినాడని కాదు, చంపిన వాళ్ళకు డబ్బిచ్చినాడని కాదు, సాక్ష్యాలను ధ్వంసం చేసినాడని, అక్కడ రక్తపు మరకలు తుడుస్తూ ఉంటే ఆపలేదని. వాస్తవానికి అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేసి వివేకానంద రెడ్డి గారి యొక్క మరణం యొక్క సమాచారాన్ని అందించినది స్వయానా వివేకానంద రెడ్డి గారి బావమరిది శివప్రకాష్ రెడ్డి, అంటే సునీతమ్మకు మేనమామ. మరి సునీతమ్మ మేనమామ ఫోన్ చేసినప్పుడు శివప్రకాష్ రెడ్డిని అనుమానించలేదు. కానీ ఎక్కడో జమ్మలమడుగు పర్యటనలో ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉండే అవినాష్ రెడ్డి ఇంటికి వస్తే అక్కడ ఏ విధంగా చనిపోయినాడంటే, నాయనకు గుండెపోటు వచ్చి బాత్రూంలో పడి చనిపోయినాడు, దెబ్బ తగిలిందని చెప్తే ఆ రక్తమురలు తుడుచుకుంటూ ఉంటే ఈయన పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి సంబంధించిన సిఐకి సమాచారం అందించినప్పటికీ కూడా ఇంకా సాక్ష్యాలను ధ్వంసం చేసినారని చెప్పి మీరు ఆయన మీద అభియోగం మోపగలిగినారు.
75 సంవత్సరాల వయసులో భాస్కర్ రెడ్డి గారు జైలు జీవితాన్ని అనుభవించిన ఈ కేసుతో సంబంధం లేని చాలామంది ఇప్పటికీ జైల్లో మగ్గుతూ ఉన్నా సునీతమ్మకి ఇప్పుడు కూడా ఇంకా మనసు చల్లబడలే. కారణం, ఆమె మనసు చల్లబడాలంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ప్రకారము, వారు కల్పించిన అపోహ ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మ గారిని సిబిఐ విచారణకు పిలిపించాలా, విచారణ చెయ్యాలా. ఆ విచారణలో వీరిని ముద్దాయిలు చేసినప్పుడే ఆ అమ్మకు తృప్తి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే సిబిఐ కరెక్ట్గా పనిచేసిందని ఆమె ఎప్పుడు చెప్తుందంటే, నాకు న్యాయస్థానంలో సక్రమైన మేలు జరిగింది, సిబిఐ కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసిందని ఎప్పుడు చెప్పగలుగుతుందంటే సునీతమ్మ గారు భారతమ్మ గొడ్డలి అందించి వివేకానంద రెడ్డి గారిని చంపు అంటానే జగన్మోహన్ రెడ్డి ఒక్క వేటును ఆయన తల నరికినాడని చెప్పి సిబిఐ విచారణలో చెప్పగలిగితే గన అప్పుడు సిబిఐ బెస్ట్ ఇన్వెస్టిగేషన్ సంస్థ. జగన్ను విచారించాల్సిన అవసరం లేదు, భారతమ్మ గారిని విచారించాల్సిన అవసరం లేదు, సాక్ష్యాలు ఆధారాలు ఏమాత్రం లేవు, ఇక్కడ ఆ మోటివే లేదు, ఇక ఇది కేసు దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదు, కొత్తగా ముద్దాయిలు చేయాల్సిన అవసరం లేదని చెప్పి సిబిఐ చెబితే సిబిఐ మంచిది కాదు, సుప్రీంకోర్టు చెప్తే మంచిది కాదు. ఇది సునీతమ్మ యొక్క ఆలోచన విధానం. సునీతమ్మ తన తండ్రి యొక్క మరణాన్ని, హత్యను ప్రపంచానికి చెప్పాలని, ఇది సహజ మరణం కాదు హత్య అని చెప్పి చెప్పాలని, ఆ హత్య ఎవరు చేసినారో ప్రపంచానికి తెలియజేయాలని, ఆ హత్య చేసిన వారు చేపించిన వారిని న్యాయస్థానంలో నిలబెట్టాలని, న్యాయస్థానం ద్వారా శిక్ష వేపించాలా. ఇది బిడ్డగా ఆమె బాధ్యత. కూతురుగా ఆమె బాధ్యతను సగటు మనిషిగా రాచమల్లు లాంటి మనుషులు అందరూ స్వాగతిస్తారు, నేను కూడా స్వాగతిస్తాను. కానీ దురదృష్టం ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని, పచ్చ మీడియా పుణ్యమా అని సునీతమ్మ గారి ఆలోచనలు బిడ్డగా తన బాధ్యతను నిర్వర్తించే స్థాయిని, పరిధిని దాటి నేరం చెయ్యని వారిని, నిరపరాధులను కూడా జైళ్ళల్లో మగ్గబెట్టే స్థాయికి కక్ష సాధింపుగా, అక్కసగా, అపోహతో కేవలం అపోహతో నిరపరాధులు సైతం జైళ్ళల్లో మగ్గదీయాలనేంత స్థాయికి ఆమె పోయింది. ఇదే మా దురదృష్టం. ఎన్నో విషయాలను జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఈ హత్యకు సంబంధించిన ఎన్నో విషయాలు వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉన్నా కానీ చెప్పలేకపోవడానికి, మీడియా ముందుకు రాలేకపోవడానికి కారణం తన పినతండ్రి యొక్క మర్యాదకు భంగం కలిగించకూడదని, తన పినతండ్రి తన కుటుంబానికి సంబంధించిన పరువును బజార్లోకి ఈడ్చుకోకూడదని, ఎన్నో విషయాలు చెప్పాల్సి వస్తే వారి కుటుంబం యొక్క పరువు పోతుంది పినతండ్రికి సంబంధించి అని చెప్పి వాళ్ళు మౌనంగా ఉండడమే వారు చేసిన తప్ప అనిపిస్తుంటుంది నాకైతే. ఎంతసేపు ఉన్నా సునీతమ్మ ఈ దిశగా సిబిఐ విచారణ చెయ్యలేదు అని మాట్లాడుతూ ఉంది. అర్జున్ రెడ్డి అంటది, భరత్ యాదవ్ అంటది, సునీల్ యాదవ్ అంటది, ఇంకోటి. మరి ఎందుకు మరొక దిశగా కూడా ఆలోచన చేయకూడదు ప్రజలారా? ఆ మరొక దిశే వివేకానంద రెడ్డి గారికి మరొక ముస్లిం వనితతో సహజీవనము, సంబంధం కలిగి ఉండడం, వారిరువురి సంబంధం ఫలితంగా కుమారుడు జన్మించడం, ఆయన ఎంతో సన్నిహితంగా ఆ ముస్లిం వనితతో, ఆ కుమారునితో ఉండడం, అది తెలిసిన కుటుంబ సభ్యులకు బాధ, కోపం కలగడం మీకే కాదు ఎవరికైనా కలుగుతుంది. తన తండ్రి వయసులో పరాయి స్త్రీతో సంబంధాన్ని కలిగి సంతానాన్ని కలగలిగితే, వారితో దగ్గరగా ఉంటే, ఆస్తిని వాళ్ళకు రాపిచ్చే ప్రయత్నమో, ప్రేమను పంచే ప్రయత్నం చేస్తే ఏ కుటుంబ సభ్యులకైనా కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. అందులో భాగంగా ఆ ముస్లిం వనితతోనూ మీకు అనేక రకాల విభేదాలు పొడజూపినాయని, చాటింగ్ల ద్వారా మాట్లాడుకున్నారని, మరి ఎందుకు ఈ దిశగా సిబిఐ విచారణ చేయలే? ఈ దిశగా సిబిఐ విచారణ చేసినప్పుడు ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చేదానికి, మీరు కూడా ముద్దాయలేదానికి ఆస్కారం ఉందనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. మీ భర్త మీరు మరి ఆ దిశగా మేమెవరూ ప్రశ్నించలేదు కదా. కారణం కుటుంబ గౌరవాన్ని, మర్యాదను
బజారుకి ఈడ్చుకోవడం అనేది ఇష్టం లేదు. కుటుంబ సభ్యుల మధ్య అంటే వివేకానంద రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు ఈ కారణం చేత మాటలు కూడా లేని పరిస్థితి ఉందని, వివేకానంద రెడ్డి గారి యొక్క చెక్ పవర్ను కూడా ఆర్థిక లావాదేవీల యొక్క అధికారాన్ని పూర్తిగా వాళ్ళు రద్దు చేసినారనేది కూడా ఒక వార్త ఉంది. మరి ఇవన్నీ కారణాల చేత ఎందుకు ఆ దిశగా సిబిఐ విచారణ లోతుగా జరపలేదనేది కూడా ఆ ప్రశ్నే. చివరకు ఈ కేసు విచారణ చేస్తున్న దర్యాప్తు సంస్థను కూడా చంద్రబాబు నాయుడు గారు చేతుల్లోకి తీసుకొని తను కోరుకున్న వ్యక్తులను ఇరికించాలనే ప్రయత్నం, జగన్ను భారతమ్మను ఇరికించాల. నేను అడుగుతూ ఉన్న ప్రజలను, వినయపూర్వకంగా అడుగుతూ ఉన్న ప్రజలను ఒక్కసారి ఆలోచించమని. జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి వివేకానంద రెడ్డి గారిని చంపించాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? ఏమి లాభం? ఒకే నా సూటి ప్రశ్న. ఆస్తి, అధికారమా, అవమానమా, ఆడదే? ఏమి లాభం? రెండవది వారి మనస్తత్వం అదే? జగన్మోహన్ రెడ్డి గారిది, భారతమ్మది అటువంటి మనస్తత్వమా? రాజశేఖర రెడ్డి గారు తన తండ్రి రాజారెడ్డిని హత్య చేసిన వాళ్ళ విషయంలోనే తిరిగి పగా ప్రతీకారం తీర్చుకోలే. స్వేచ్ఛగా వారు ఈరోజు వేములలో తిరుగుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డినా ఆ దిశగా ప్రయాణం చేసినాడా? చేయలే. జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఇది కాదు. హింసను ప్రేరేపించే సిద్ధాంతం కాదు ఆయనది. తన రాజకీయ ప్రత్యర్థులను, రాజకీయ శత్రువులను ఫిజికల్గా, భౌతికంగా తుదమిట్టించాలన్న ఆలోచన ఆయన కలలో ఇలలో కూడా రాదు. ప్రజలారా, దగ్గరగా ఉండే మనుషులుగా చెప్తా ఉన్నాం మేము. కలలో ఇలలో కూడా ఉండదు ఆయనకు. ఆయన సిద్ధాంతం ఒకటే, తన రాజకీయ ప్రత్యర్థులను, తన రాజకీయ శత్రువులను హింసించడం అంటే ఏమిటి తెలిసిన ఆయన? వారిపై విజయం సాధించడం, గెలవడం, అధికారంలోకి రావడం, ప్రజలిచ్చిన అధికారాన్ని పురస్కరించుకొని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం, బడుగు బలహీన పేదరిక వర్గాలకు సంబంధించిన అందరికీ, ఈ సమాజంలోని అన్ని వర్గాల వారికి మేలు చేయడం, కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టడం, అనేక రకాలుగా మేలు చేసి ఈ రాష్ట్ర ప్రజల చేత కీర్తించబడడం, తను మరణించిన తర్వాత ఈ రాష్ట్రంలోని ప్రజల హృదయాలలో తన తండ్రి కంటే గొప్పగా తన రూపం మిగిలిపోవాలా అన్నదే ఆయన కాంక్ష. ఇది సాధించి తన రాజకీయ ప్రత్యర్థులను బాధించే ప్రయత్నం చేస్తాడు తప్ప తుదమిట్టిచ్చే ప్రయత్నం చేయడు. ఇక భారతమ్మ, నేను అడుగుతా ఉన్నా, నా భార్య నాకు చెప్తుందే హత్య చేయమని? ఈ రాష్ట్రంలో ఉండే స్త్రీలను అడుగుతా ఉన్నా నేను, అమ్మలారా, మీరెవరైనా మీ భర్తకు చెప్తారా పలానోని హత్య చేయని చెప్పి? ఆవేశంతోనో అనాలోచితంతోనో మీ భర్త ఎప్పుడైనా అటువంటి దిశగా హింస వైపు ప్రయాణం చేస్తే సగటు స్త్రీ నివారిస్తుంది. మరి భారతమ్మ సగటు స్త్రీనా? సగటు స్త్రీ కంటే మించినదా? ఎన్నో సేవా కార్యక్రమాలు పులివెందులో చేస్తూ ఉన్నారు. గౌరవప్రదమైనటువంటి డాక్టర్ వృత్తిలో కొనసాగుతుండే ఈసీ గంగిరెడ్డి గారి కుమార్తె, జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి, చదువుకునే మహిళ, చాలా మానవతా కోణంలో ఆలోచించే భారతమ్మ గారు ఎందుకు ఈ హత్యను ప్రోత్సహిస్తారు? ఎందుకు ఈ హత్య చేసిన వాళ్ళని వెనకేసుకొని వస్తారు? ఎందుకు సునీతమ్మ ఈ దిశగా ఆలోచన చేయడంలే? ఇప్పుడు 7 సంవత్సరాలైంది. ఈ 7 సంవత్సరాల కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం యొక్క గౌరవాన్ని సుదీర్ఘమైన ఆయన రాజకీయ జీవితంలో 70 సంవత్సరాలు, ఆయన 60 సంవత్సరాలు ఆయన జీవిస్తే, దాదాపుగా 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో రాజశేఖర రెడ్డి గారు కొనసాగితే, మచ్చలేని ఆ కుటుంబానికి, ఆయన కుటుంబం ఏ సందర్భంలో కూడా వీధిలోకి రాలే. అంతటి ఉన్నతమైనటువంటి కుటుంబం యొక్క స్థితిగతులను మారుస్తూ రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబ గౌరవాన్ని బజార్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు ఈ 7 సంవత్సరాల కాలంలో. అన్యాయంగా భాస్కర్ రెడ్డిని జైలు పంపగలిగినారు. అన్యాయంగా అవినాష్ రెడ్డి గారిని వేధించినారు.
అవినాష్ రెడ్డి గారిని వేధించిన వేధింపు అయితే మరొక మనిషి అయితే సిక్కి శల్యమవుతాడు. కొన్ని కోట్ల మంది చెవులల్లో అవినాష్ రెడ్డి హత్య చేయించినాడని కొన్ని కోట్ల మంది చెవులలో ఊదినారు పచ్చపత్రికల ద్వారా. ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడం అనే దానికంటే ఆయన వ్యక్తిత్వాన్ని 1,00,000 సార్లు చంపినారు. న్యాయస్థానాల చుట్టూరు తిరగాల్సిన పరిస్థితి కల్పించినారు. మానసిక వేదనకు గురి చేసినారు. తన తండ్రిని జైల్లో నిర్బంధించినారు 75 సంవత్సరాల వయసులో. పుట్టి పుణ్యానికి నేను ఆ రోజు చెప్పిన అవినాశి హత్య చేస్తే మేము రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు, అందరం రాజీనామా చేస్తామని చెప్పినాం, ఉండమని చెప్పినాం. అవినాశే కాకుండా జగన్మోహన్ రెడ్డి భారతమ్మే హత్యకు కుట్రకు కారకులు అని చెప్పి సునీతమ్మ మాట్లాడితే సిబిఐ విచారించాలంటే మేము రాజకీయాల్లో కొనసాగడం ఎందుకమ్మా? రాజకీయాల్లో కాదు, అసలు ఈ మానవ సంబంధాలలో మేము ఉండాల్సిన అవసరమే లేదు. ఇంకా ఊరు విడిచిపెట్టి ఎక్కడికో మేము వెళ్ళిపోవాలా శివక్షేత్రాలకు, ఇదంతా వద్దురబ్బా నాయన అని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడచడానికే కారణం కడప జిల్లా అనేది ఒక కారణమైతే అంతకంటే గొప్ప కారణం రాజశేఖర రెడ్డి కొడుకని, అంతకంటే గొప్ప కారణం జగన్మోహన్ రెడ్డి గారు మంచివారని, మానవతా విలువలు కలిగిన మనిషి అని, 10 మందికి సహాయపడగలుగుతాడని, మంచి నాయకుడని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతాడని భారతమ్మను జగన్మోహన్ రెడ్డి గారిని మానవీయ కోణంలోనూ సమర్థత కలిగిన నాయకునిగాను మేము చూడగలిగినాం కాబట్టి వారి వెంట నడుస్తున్నాం. ప్రధానమైంది కారణం మాకు ఒక వ్యక్తిత్వం ఉంది తల్లి. పదవి కోసమో మంత్రి పదవుల కోసమో ఎమ్మెల్యే టికెట్ల కోసమో జగన్మోహన్ రెడ్డి గారి వెంట డూడు బసవన్నని పోయే మనస్తత్వం కలిగిన కుటుంబంలో జన్మించలే మేము. ఆయన వ్యక్తిత్వాన్ని ప్రేమించి నడుస్తున్నాం. నాలాంటి వాళ్ళు 100 మంది 1000 మంది, మరి మీ నమ్మకానికంటే 1000 మంది 1,00,000 మంది ప్రజలమైనటువంటి నాయకులమైనటువంటి మా నమ్మకం చిన్నదంటావా తల్లి? జగన్ మనస్తత్వాన్ని భారతమ్మ మనస్తత్వాన్ని మేము పసిగట్టలేమంటావా? నా ప్రశ్న మరొకసారి సంధిస్తా ఉన్నాయమ్మను నేను. వివేకానంద రెడ్డి గారి హత్య వెనుక కుట్ర చేయాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి భారతమ్మకి ఏముందో చెప్పాలా? సూటిగా అడుగుతాను నేను. ఏమి లాభం ఉందో చెప్పాలా? ఒక్కటి ఏదైనా సరే, ఇది ఈ లాభం ఉంది, ఈ లాభం వల్ల ఆయన చేసినాడు. ఇక ఇప్పటికైనా సిబిఐ దర్యాప్తు క్లోజ్ చేసి ఛార్జ్షీట్ క్లోజ్ చేసింది కాబట్టి ట్రయల్ కోర్టులో విచారణ జరుగుతూ ఉండే ఈ నేపథ్యంలో ఇక విచారణ చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి కోర్టులో విచారణ జరిగేటప్పుడు ఇంకా ఈ కేసు గురించి మాట్లాడడం, అవాకులు చెవాకులు పేలడం అనేది ఇది చట్ట ప్రకారము కరెక్ట్ కాదు, ఆయన పదవి రీత్యా వయసు రీత్యా కూడా కరెక్ట్ కాదు. ఇక సునీతమ్మ గారైనా కానీ ఇంకా ప్రెస్ మీట్లు పెట్టి దీన్ని సాగబెరకడము న్యాయం కాదు. న్యాయస్థానంలో తప్పు చేసిన దోషులకు శిక్ష వేయడానికి న్యాయం ప్రకారం నీకు ఉండబడిన అవకాశాలు పురస్కరించుకొని ప్రయత్నం చేయడం తప్పు లేదు. అంతే తప్ప ఇంకా నీ మనసు చల్లారకుండా, నీ మనసు చల్లారలేదు అనడం కంటే కూడా నీ మనసు చల్లబడనీయకుండా చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నీ మనస్సు చల్లగా కాకుండా చూస్తున్నాడు. చల్లబడే క్రమంలో మళ్ళీ దాన్ని వేడి చేస్తున్నాడు ఆయన. మళ్ళీ అపోహల వైపు తీసుకుపోతున్నాడు. ఆయన రాజకీయ కుట్రలో మీరు బలి అవుతున్నారు. మీరు మాకు బాధ కలిగే అంశం ఏంటంటే జీవిత పర్యంతరము రాజశేఖర రెడ్డిని వ్యతిరేకించి రాజశేఖర రెడ్డిని అవమానిస్తూ ప్రవర్తించినటువంటి చంద్రబాబు నాయుడుతో చిలిమి చేస్తారా మీరు? జగన్ కుటుంబ సభ్యులైనటువంటి కొంతమంది చంద్రబాబు నాయుడుతో చిలిమి చేస్తారా? రాజశేఖర రెడ్డిని ప్రేమించే ఏ రక్త సంబంధం లేని మేము, ఆత్మబంధమే కలిగినటువంటి మేము, మాలాంటి వాళ్ళము ఈనాటికి చంద్రబాబు నాయుడు వైపు మేము కన్నెత్తి కూడా చూడడంలే. మేము కారణం ఒక్కటే, రాజశేఖర రెడ్డి గారిని అవమానించి రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ద్వేషించే ఆ మనిషితో మా బొందిలో ప్రాణం ఉండగా మేము చూడం. ఎన్ని కష్టాలు వచ్చినా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండబడినటువంటి ఆ మనిషితో
ఎట్లా మీరు చెలిమి చేయగలుగుతారు? ఆయనతో కుట్రలో మీరు ఎందుకు భాగం కాగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని బజారుకిడ్చే ప్రయత్నం ఎందుకు చేస్తారు? నీ తండ్రి హత్యలో ఆయన ముద్దాయి చేయాలా, భారతమ్మను ముద్దాయం చేయాలనే ప్రయత్నం నిజంగా చాలా అన్యాయం. ఎంత అన్యాయం అంటే అసలు అంత అన్యాయం అసలుకి ఇది. దయచేసి ప్రజలు ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా నేను. వివేకానంద రెడ్డి గారి హత్య వెనుక, హత్య చేసింది ఎవరు, హత్య వెనుక ఎవరుండారు, చేసింది 5 మంది వాళ్ళు, దాని వెనుక ఉండేది ఎర్రగంగిరెడ్డి. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసు. చివరిగా నేను ప్రజలను అభ్యర్థించేది, సునీతమ్మ గారిని అభ్యర్థించేది, ఇకనైనా వీటికి పులి స్టాప్ పెట్టి న్యాయస్థానంలో న్యాయం ఎలా జరుగుతుందని చెప్పి ఎదురు చూడడమే మంచిదని చెప్పి నా అభిప్రాయం.